కువైట్ లో ఆవులు, ఒంటెలు, మేకలు, గొర్రెలు అమ్మే సంత ఎలా ఉంటది ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇప్పుడే పెద్ద లారీ నిండా ఆవులు అయితే వచ్చినాయి. కషాయాల దగ్గరికి అయితే దింపుతున్నారు కోసేదాన్ని. కువైట్ దేశంలో పెట్రోల్ తర్వాత ఏదైనా పెద్ద వ్యాపారం బిజినెస్ ఉండాలి అంటే ఈ పొట్టేళ్లు, ఒంటెలు అమ్మేది వ్యాపారం అని చెప్పుకోవాలి. కువైట్ వాళ్ళకి చాలా మందికి ఇలా ఒంటెలు, పొట్టేళ్లు సొంతంగా అయితే ఉంటాయి. కానీ సొంతంగా ఉన్నా కూడా వీటికాడ పనిచేసేది మాత్రం మనోళ్ళేను. కువైట్ వాళ్ళిండల్లో ప్రతి ఇంట్లో నెలకు ఒక్కసారైనా సరే ఏదో ఒక పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీకి మినిమం 10 నుండి 50 మంది వరకు తినేదానికైతే వస్తారు. ఇంకా పార్టీ ఇచ్చే కువైట్ అతను ముందు రోజు గానీ ఆ రోజు కానీ సంతలోకి వచ్చేసి ఎన్ని పొట్టేళ్లు కావాలని అన్ని పొట్టేలు అయితే బేరం ఆడతాడో. ఇక్కడ ఈ పొట్టేలు వ్యాపారం చేసే వాళ్ళు చాలా మంది సుగాని బంగ్లాదేశ్ వాళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ ఉండే పొట్టేళ్లకు వాటి బాడీ కన్నా బొచ్చు అయితే ఎక్కువ ఉంటుంది. మినిమం 4-5 ఇంచులు అయితే ఉంటుంది. కట్ చేసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు. ఇక్కడ మినిమం ఒక రకమైన పొట్టేలు కొనాలంటే 70 నుండి 100 దినార్ల దాకా అవుతుంది. వెయిట్ బట్టి పొట్టేలు అయితే అమ్ముతారు. కువైట్ లో నెంబర్ 1 అన్నిటికన్నా ఎక్కువైన కాస్ట్లీ మాంసం ఏదన్నా ఉంది అంటే అది ఒంటి మాంసమేను. ఒక రకమైన చిన్న ఒంటె కొనాలన్నా కూడా 1000 దినార్ల పైన అవుతుంది. 1000 దినార్లు అంటే మన ఇండియా డబ్బు 3 లక్షల దాకా అవుతుంది.